హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సాఫ్ట్ ఇడ్లీస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా 1 కప్పు మినప్పప్పు అండ్ పావు టీ స్పూన్ మెంతులు వేసుకుందాము. ఇంతైతే సరిపోతుంది. అలాగే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాము. ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో మీరు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఎప్పుడైనా నా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు 1 పావు కప్పు సగ్గు బియ్యం తీసుకుందాము. వీటన్నిటిని నానబెట్టేద్దాము. మినప్పప్పు అండ్ ఇడ్లీ రవ్వ ఒక 4 to 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. అండ్ సగ్గు బియ్యాన్ని ఒక 2.5 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మినప్పప్పు అండ్ సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఏ వాటర్ అయితే నానబెట్టామో ఆ వాటరే ఇందులో వేస్తున్నాను. కొన్ని కూల్ వాటర్ వేసుకోండి. ఇలా ఐస్ పీసెస్ అయినా కూల్ వాటర్ అయినా వేసేసుకోండి. చూడండి, మెత్తటి పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్టీల్ పాత్రలో వేసేసుకొని నానబెట్టిన ఇడ్లీ రవ్వని మంచిగా వాటర్ లేకుండా పిండేసి ఇందులో వేసేయాలి. చూడండి, ఇలా పొడి పొడిగా వాటర్ ఇంత కూడా రాకుండా ఇలా వేసేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, మంచిగా డబుల్ అయిపోయింది. ఇడ్లీ పాత్రలోకి ముందుగానే వాటర్ వేసి బాయిల్ చేసేసుకుందాము. తర్వాత ఇడ్లీ మౌల్స్లో ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని ఒక 12 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఇడ్లీలను ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడికించద్దు. సో ఇంతవరకు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక నా కొత్త వ్యూయర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.